పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో అక్రమాలు జరిగాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పలువురు అధికారులపై ఆ తీర్పైన అనుమానాలు వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు భ్రమల్లో ఉన్నారని సజ్జల విమర్శించారు. వైసీపీ ఎప్పుడూ ధర్మయుద్ధమే చేస్తుందన్నారు. జరిగిన విధానంలో అవకతవకలు జరిగింది ఆధారాలతో సహా రుజువు అనేవి పాయింట్అవుట్ చేశాము. రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఒప్పుకున్నారు, బట్ రీకౌంటింగ్ ఒప్పుకోలేదు. సో అది కాంట్రవర్షియల్. దీన్ని తీసేస్తే మొత్తం మీద 3 తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి అనుకున్నా. దాన్ని ఆధారం చేసుకుని ఆ ప్రాతిపదికన ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఆశ్చర్యం ఒక పక్క, నవ్వు ఒక పక్క వస్తుంది. ఆయన వాలకం చూస్తే ఇంకా మామూలు జనరల్ ఎన్నికలు జరిగినాక ఇంకా వెళ్ళి గవర్నర్ గారిని కలిసి మమ్మల్ని పిలవండి, ప్రభుత్వం ఏర్పాటు చేయమని అడగడం అదొక్కటే తక్కువ అనిపించింది. ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఇదేదో జనరల్ ఎన్నికలు జరిగాయి, ఎక్కువ మెజారిటీ సీట్లు వాళ్ళకు వచ్చేసాయి, ఇంకా గవర్నర్ పిలిస్తే పోయి ప్రమాణ స్వీకారం చేయాలనే ఆ ఆతృత